హాయ్ అండి, నేను మీ లతికను. నిన్నైతే వర్షం పడ్డది. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతసేపటికి వర్షం అయితే పడ్డది. నేను అందుకోసమే రికార్డ్ చేసుకున్న. వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా కూల్గా ఉండే. అందుకోసమే నాకు ఏమైనా వేడిగా తినబుద్ధి అయింది. సో నేను మార్నింగ్ దోశ తిన్నా. అట్లనే దోశ బ్యాటర్ ఉంటే దోశ వేసుకుందాం అనేసి తీసుకుంటున్నా. దోశ పిండి వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. ఇందులో ఏమేమి వేసిన అంటే శనగలు, మినప్పప్పు, బియ్యం, బ్రౌన్ రైస్, రాగులు, మినప్పప్పు ఇవైతే వేసి నేను మిక్సీ పట్టిన. కానీ రాగులు అయితే ఇంకా మెదగలేదు. ఇంకా దోశ వేసుకుందాం అనేసి నేనైతే ఆనియన్ దగ్గర సీజనింగ్ చేస్తున్నా. దోశ అయితే చిన్నగా వచ్చింది. ఎందుకంటే నాకు వేయడానికి రాలేదు. నేను ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ టైం అయితే మంచిగా తీస్తాను. ఇంకా ఇప్పుడైతే దోశ వేస్తున్నా. నేను చిన్నగా వచ్చింది దోశ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మార్నింగ్ తిన్నా. ఇంకా దోశలోకి అయితే నేనైతే బేసన్ చేసిన. అంటే ఆలు దగ్గర చేసేది కాదు, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ బేసన్ కర్రీ బాగుంటుంది. ఇంకా ప్లెయిన్గా ఏం తింటాంలే అనేసి నేనైతే కారం పొడి వేసుకుంటున్నా పైన. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నేను ఆయిల్ కూడా కొంచెమే వేసుకున్నా, వద్దు అనేసి. నాకు ఇట్లా దోశ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం, మెత్తగా ఉంటే నాకు తినబుద్ధి కాదు. సో ఇప్పుడైతే తిందాం ఇంకా దోశని. దోశలోకి అయితే నేనైతే బేసన్ కర్రీ వేసుకున్నా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేద్దాం అనేసి పెట్టుకుంటున్నా. చాలా బాగుండే దోశ అయితే. ఇప్పుడు నేను చెప్తా చూడండి. సరే అండి, ఈరోజుకైతే వీడియో ఇంతే. ఇంకా బాయ్.